చంపేసిన తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. చూడు, వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. ఆయన ఏమంటున్నారు చూడండి. ఇక పాస్టర్ కుటుంబానికి అండగా నిలవనున్న మాజీ సీఎం జగనన్న, నిజంగా భగవంతుని నమ్మే భక్తులు నిజ స్వరూపం ఇదేనా? పాస్టర్ హత్య కేసులో భయంకరమైన క్రిమినల్ సీన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా ఎవరి పాపము? విచారణ విభాగాలు ప్రభుత్వానికి తొత్తులుగా మారాయా? మీ జేజమ్మలు దిగొచ్చిన ముమ్మాటికి పాస్టర్ హత్యే. క్రైమ్ సీన్ను నిరూపించాల్సిన అధికారులు బలపరుస్తున్నారు. మీరు తన్నుకు చావండి, మేము ఆనందిస్తాం అన్నట్లుగా ఉంది ఆంధ్ర కూటమి ప్రభుత్వ పరిపాలన. సీఎం చంద్రబాబు గారు, మీ 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఇదేనా? ఇదే సంఘటన రాజకీయ నాయకుల కుటుంబంలో జరిగితే సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా రంగులకు దిగేవారు. డాక్టర్ బరిగెల శివ. చూడండి ఎంత దారుణమో. ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకుల కుటుంబాలకి, లేకపోతే అగ్రవర్ణ కుటుంబాలకి, లేకపోతే ట్యాగు రెడ్డి కానీ, వెలమ కానీ, కమ్మ కానీ, కాపు కానీ, రాజులు కానీ, బ్రాహ్మణ్ కానీ, వైశ్యస్ కానీ ఇలాంటి ట్యాగ్ ఉంటే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జీలు కానీ, హైకోర్టు జడ్జీలు కానీ, ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వేగవంతంగా రంగంలో దిగి సీన్ క్రియేట్ చేసిన సందర్భంలో ఎన్కౌంటర్ చేయాలని కూడా ధర్నాలు రాష్ట్రాలు వేసేది ఇలా అనేక సంఘాలు. ఇలా మీడియా ఛానల్స్ అన్నీ ఓబీ వ్యాన్లు పెట్టుకొని న్యాయం జరిగే వరకు కూడా ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేసాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసాం. ఇలా పార్లమెంట్లో కూడా చర్చ చేసేటువంటి ఒత్తిడి చేసాం. మరి ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే, ప్రవీణ్ పగడాల ఒక క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తి, ప్రవీణ్ పగడాల ఒక ఇంటెలెక్చువల్, ప్రవీణ్ పగడాల ఒక మేధావి, ప్రవీణ్ పగడాల రోడ్ల మీద నుండి అడుక్కునేటువంటి పిల్లలను కూడా తీసుకొచ్చి తన సొంత బిడ్డల్లాగా చూసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఇలా మధ్యప్రదేశ్ ఇండోర్లో సుమారుగా 10 సంవత్సరాలు సేవ చేసినటువంటి సందర్భంలో అనేక మంది గిరిజన బిడ్డలను, అనేక మంది దళిత బిడ్డలను, అనేక మంది సబ్బండ కులాలను చైతన్యం చేసినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల. ప్రవీణ్ పగడాల ఇండోర్లో ఉన్నటువంటి అనేక మందిని క్రైస్తవ సమాజంలోకి తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రవీణ్ పగడాల ఇండోర్లో అనేక మందికి సేవ చేసి సుమారుగా 10-12 సంవత్సరాలు ఇండోర్లోనే నివసించి అక్కడి నుంచి బీజం పడ్డటువంటి సందర్భంలో క్రైస్తవ సమాజాన్ని చైతన్యం చేసేటువంటి క్రమంలో ఎన్నో ప్రసంగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రవీణ్ పగడాల. కానీ ప్రవీణ్ పగడాలను ఎంత దారుణంగా చంపేసేలో చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి సందర్భం, ఆయన ఉందతనం చూడండి, ఆయన ఉన్నటువంటి ఉందతనం చూడండి. వ్యక్తిని చంపారు, వ్యక్తిత్వం చంపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి అన్నీ తెలుసు. నిన్న స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించినందుకు నిజంగా సంతోషించాలి. ఎందుకోసం అంటే ఇది రాజకీయం చేసేటువంటి సందర్భాలు కాదు. ఒక వ్యక్తిని కిరాతకంగా చంపేసినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవాలి, ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పెడుతున్నటువంటి అనేక మందిని గుర్తించి నిజంగా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇవాళ ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయి, ఒక పక్కన చెప్తూనే మరో పక్కన వాళ్ళని ఇష్టానుసారంగా చేసేటువంటి సందర్భాలు చూడండి. మానవ స్వభావం జంతు స్వభావం కన్నా, మృగాల స్వభావం కన్నా దిగజారిపోతుందని నేడు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ హత్య కేసుపై జరుగుతున్న పరిస్థితులు విశ్లేషిస్తూ డాక్టర్ బరిగెల శివ తీవ్రంగా పరిగణించారు. భారతదేశంలో ఏ ధర్మంలోనైనా ప్రతి మానవుడు విశ్వసించేది భగవంతుడేనని, అలాంటి భగవంతుని స్వరూపాన్ని విశ్వంతో ఆరాధిస్తూ మొక్కుకుంటూ భక్తి ప్రదర్శనలు కొనసాగిస్తున్న వారంతా దైవంప చూపిస్తున్న విశ్వాసాన్ని పక్కన నెట్టి ఏ ధర్మంలో చెప్తుందో ఏమో కానీ కొంత శాతం మనుషులు జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఒక వ్యక్తిని ఇంత కిరాతకంగా చంపి దానిని కప్పిపుచ్చుకోవడం కోసం ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చంపుతుండడం దేశచరిత్రలో మొదటిసారిగా చూడవలసి వస్తుందన్నారు. ప్రధాన ఛానల్లో కూడా పనిగట్టుకొని చంపబడిన పాస్టర్పై విషం కక్కుతుంటే మానవత్వం, మానవ సంస్కృతి ఏ స్థాయికి దిగజారిపోతుందో అర్థం చేసుకోవాలన్నారు. మంచి చేయాలనే తలంపులు మనసులో లేనప్పుడు మనుషులను నమ్మించడం మూర్ఖత్వం. కేసులో ప్రధానమైన అంశాలను ఏ ఒక్క ఛానల్ కూడా ప్రస్తావించడం లేకపోవడం అలాంటి ఛానల్ది పత్రికలది దిగజారుతనం కదా అంటూ సమాజం ముందు సిగ్గుతో తలంచుకునేలా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో మొట్టమొదటిసారిగా చూస్తున్నది మీరు తన్నుకు చావండి, మేము ఆనందిస్తాం అన్నట్లుగా పరిపాలన కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలు ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఇదేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇదే సంఘటన రాజకీయ నాయకులు జరిగినట్లయితే ఇంతటి అలసత్వాన్ని ప్రకటించేవారని దుయ్యబట్టారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల లాంటి పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకుల్లో కానీ అధికారుల్లో కానీ ఏ ఒక్కరికి కూడా లేదన్నారు.
ప్రధానంగా సోషల్ మీడియాలో బూత్ ప్రదయాలతో అసభ్యకరమైనటువంటి కామెంట్స్ను పోస్ట్ చేస్తున్న స్త్రీ పురుష సమ్మేళనానికి భారతదేశ సంస్కృతికి నేర్పింది ఇదేనంటూ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న గడ్డు పరిస్థితులను పసిగట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగనన్న పాషర్ కుటుంబానికి అండగా నిలవడం కాస్తంత ఊరట లభిస్తుందన్నారు. వక్రబుద్ధిని పెంచడమే మానవ జన్మ అయితే ముమ్మాటికి అది పుట్టుక లోపమే అన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఛానల్లో ఉన్న ఉన్నత న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా వీక్షిస్తుందన్న సంగతిని మర్చిపోయి అసత్య ప్రచారాలను ఆకాశానికి చేరేలా దుర్మార్గాన్ని ప్రదర్శిస్తున్నారు. నిజాలు నిర్భయంగా రాయాల్సిన జర్నలిజం అబద్ధాన్ని సమాజానికి చేరవేయడంలో ఆకాశమంత నీతిని ప్రదర్శిందని తీవ్రంగా మండిపడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. గమ్మత్తైన విషయం ఏమిటంటే మహిళలు కూడా క్రూరంగా పరిశీలించడం చూస్తున్నామన్నారు. ఐజీ అశోక్ కుమార్ స్థాయి లాంటి అధికారి 3 కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నామని పత్రిక సమ్ముఖంగా తెలియజేసినప్పటికీ కేసుల మూలధారమైన అంశాలు ఒక్క టీవీ పత్రిక కూడా ప్రచారం చేయలేకపోతున్నాయన్నారు. పైగా మాజీ స్పష్టంగా విచారించిన అంశాలు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వక్రీకరించుకుంటూ సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ అల్పారం పొందుతున్నారు. ఇదంతా తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందో ఏమో కానీ మనస్తత్వం చంపుకొని బతకడం కూడా ఒక బతికేనంటూ చివరకు మానవ జన్మను చూసి జంతువులు కూడా సిగ్గుతో తలదించుకున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత దారుణంగా చేసిల్లో, ఎంత దారుణంగా వక్రీకరించిల్లో, ఎంత భయంకరంగా వక్రీకరించిల్లో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నటువంటి సందర్భాల్లో. ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించిన సందర్భంలో ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చివరిగా సీసీ కెమెరా ఫుటేజ్ వేసింది. సీసీ కెమెరా ఫుటేజ్లో ఆయన స్పష్టంగా ఆయన కాదని వాళ్ళ సొంత చెల్లె చెప్తున్నటువంటి సందర్భాల్లో, వాళ్ళ సొంత చెల్లె మా అన్న కాదు, మా అన్నది కాదు, మా అన్న అలాంటి పరిస్థితిలో లేడు, మా అన్నను చిత్రీకరిస్తున్నారని సొంత తోడబుట్టిన చెల్లె చెప్తున్నప్పటికీ కూడా ఇలా పోలీసులు ఆయననే పదే చెప్తున్నారు. ఇక్కడ ఆయన వస్తున్నటువంటి సందర్భాలు ఎవరిసిలు ఎన్ని గంటలకి ఏమైపోయింది ఇక్కడ చూడండి. అప్పటికే ఆయన హెల్మెట్ అన్నీ ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఎంత దారుణంగా అంటే అంత దారుణం చేశారు. సొంత కుటుంబమే కదా నిర్ధారణ చేసేది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్లో కానీ వాళ్ళ తోడబుట్టినటువంటి కుటుంబమే కదా. ఇన్వెస్టిగేషన్లో తేలిపోయే నిజాలు చెప్పేది ఎవరు? ఆ కుటుంబమే కదా. ఆ కుటుంబంలో వాళ్ళ సొంత చెల్లెనే కదా చెప్తుంది. మా అన్న కాదని చెప్పిన తర్వాత ఇంకా ఈ రాదంతం ఏంది? మా అన్న కానే కాదు, మా అన్న అలాంటి పరిస్థితిలో లేడు, మా అన్నను చంపేసిందని సొంత తోడబుట్టిన చెల్లె చెప్తున్నప్పుడు కూడా ఆమె మాటలు కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ ఇష్టానుసారంగా మీడియా ఛానల్స్, ఇష్టానుసారంగా టీవీలు, ఇష్టానుసారంగా పేపర్లు, ఇష్టానుసారంగా ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. ఆయన కుటుంబాన్ని కూడా రోడ్డు మీద వేస్తున్నారు. ఆయన చనిపోయినటువంటి తీరును కూడా ఎన్నో రకాలుగా వక్రీకరిస్తున్నారు. ఇవాళ మీడియా ఛానల్స్ రేటింగ్ కోసం ఇష్టానుసారంగా తమ్లను పెట్టి ఇలా వక్రబుద్ధి చూపిస్తున్నారు. ఇదేనా మనం నేర్చుకున్న జర్నలిజం? ఇదేనా మనం నేర్చుకున్నటువంటి వ్యక్తిత్వం? ఇదేనా ఫోర్త్ ఎస్టేట్ అంటే? సొంత చెల్లి కూడా చెప్తుంది మా అన్న కాదా అని. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆయన కాదని చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి బండికి హెల్మెట్, ఇక్కడ ఉన్నటువంటి ఆ బండి ఏదైతే ఉందో ఆ లైట్కి సంబంధించిన సందర్భంలో బండికే ఉంది. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో బండికే ఉంది. అక్కడ చూడండి ఆయన వెళ్ళిపోతున్న సందర్భంలో హెల్మెట్ ఉంది అన్నాను. ఇక్కడ ఉన్నటువంటి అక్కడ బండి కింద పడిపోయింది, ఆ హెడ్ లైట్ మొత్తం కింద పడిపోయిందని చెప్పి చూసిపెట్టారు. అంటే హెడ్ లైట్ అక్కడ స్పష్టంగా కనబడుతుంది. హెడ్ లైట్ అక్కడ స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భాలు, హెడ్ లైటు స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భాలు. ఇంకా లారీ ఎన్ని గంటల జరిగింది చూడండి. ఆయనను ఎప్పుడో చంపేసిల్లు. ఆయన చనిపోయింది, ఆయన ఎంతో దారుణంగా చంపేసిల్లు. 4-5 గంటల ప్రాంతాల్లో ఆయన ఎప్పుడో కిడ్నాప్ చేసి చంపేసేది. ఆయనను చంపేసి డెడ్ బాడీని దగ్గర పెట్టుకొని వివాదానికి ఎక్కడైనా ఇబ్బంది అయితే కావచ్చు అన్న ఉద్దేశంతో అదే తరహాలో ఉన్నటువంటి వ్యక్తిని తెరపై తీసుకొచ్చి, అదే తరహాలో ఉన్నటువంటి స్క్రీన్ మీద తీసుకొచ్చి ఎంత డ్రామా చేసి, ఈ డ్రామాలో పోలీసుల పాత్ర స్పష్టంగా కనబడుతుంది. పోలీసులకు అన్నీ తెలిసినప్పుడు కూడా ప్రభుత్వాన్ని కాపాడుతున్నటువంటి సందర్భంలో పోలీసులు కూడా ఇలా క్రియాశీలకంగా ఉన్నారు. ప్రభుత్వానికి తెలిసినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఆడినటువంటి డ్రామాలో భాగంగా రీకన్స్ట్రక్షన్ అంటున్నాం, సీన్ రిపీట్ చేస్తా అంటారు, మళ్ళీ పోయి అదే జరిగింది. ప్రవీణ్ పగడాలను అత్యంత దారుణంగా చంపేసినటువంటి సందర్భాలు. ఇంకో చూడండి ఇక్కడ హర్ష కుమార్ మాజీ ఎంపీ రాజమండ్రి మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఒక ఎంపీ వెళ్ళిపోయాడు. అది ఎక్కడైతే ప్రవీణ్ పగడాల అయితే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగి చనిపోయినటువంటి సందర్భాలున్నాయో, ఎక్కడైతే 4 కార్లు పోయి 4 కార్ల వెనకాల ప్రవీణ్ పగడాల పోయిండు, 4 కార్లు ఏ కారు దాకిందో చెప్పలేమంటున్నారు. ఆ 4 కార్లలో నిజంగా అది కూడా కనబడుతుంది కదా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా.
సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా 4 కార్లు ఉంటే 4 కార్లను కూడా ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా వాళ్ళని చెక్ చేసుకోవచ్చు కదా. ఏదో ఒక కారు 4 కార్లని స్పష్టంగా పోలీస్ అధికారులు చెప్తున్నారు కదా. 4 కార్లు ఏదో ఒక కారు తాకిందని చెప్తున్నటువంటి పోలీస్ అధికారులు ఆ ఏ కారో కూడా చెప్పొచ్చు కదా, ఏ కారో చెప్పొచ్చు కదా. మరి ఎందుకు చెప్పలేకపోయారు?